హాయ్ ఆల్! అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు సంతురమ్య వ్లాగ్స్. నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే నా ఛానల్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేసి నెక్స్ట్ డే మిగిలిపోయిన దోస పిండితోటి నేను ఊతప్పంలాగా చేసుకుంటున్నాను. ఎప్పుడు నేను దోస పిండి చేసుకున్న 2 డేస్‌కి సరిపడా పిండి ఒకటేసారి రుబ్బి పెట్టేసుకుంటాను. 2 రోజులు దోసలంటే ఇంట్లో వాళ్ళకి కూడా బోరొస్తుంది కదా! ఫస్ట్ డే దోసలు వేసిన తర్వాత నెక్స్ట్ డే ఊతప్పం లేదా పునుగుల్లాగా, పొంగడాల్లాగా వేస్తాను. ఇంకా కుదిరితే వీలైనన్ని వెజిటబుల్స్ చిన్నగా చాప్ చేసి వేసుకోవచ్చు. కానీ నేను అంతగా టైం లేకుండే డీమార్ట్‌కి వెళ్దాం అనుకున్నాను. సో, వెంటనే ఏసేసి తినేసి స్టార్ట్ అయిపోయాము. ఎర్లీగా వెళ్తే మనకి డీమార్ట్‌లో పీస్‌ఫుల్‌గా షాపింగ్ చేసుకోవచ్చు. బిల్లింగ్ దగ్గర కూడా ఎక్కువ రష్ ఉండదు కదా! బట్ నేను అనుకున్నది ఒకటైతే అక్కడ జరిగింది ఇంకోటి. నాలని చాలామంది ఆలోచిస్తారనుకుంటా. మార్నింగ్ 10:30కే పార్కింగ్ అయితే కంప్లీట్‌గా ఫిల్ అయిపోయింది. లాస్ట్ జస్ట్ 2 వేకెంట్ ఉంటే అందులో పార్క్ చేసేసాము కార్‌ని. వీక్ డేస్‌లో కూడా ఇంతమంది ఉంటారని నేను అనుకోలేదు. మార్నింగ్ 10:30కే ఇంతలా ఫిల్ అవుతది అనుకోలేదు నేనైతే. కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే గ్రాసరీ సెక్షన్‌లో చాలామందున్నారు. ఫస్ట్ గ్రాసరీ సెక్షన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వేరే సెక్షన్‌కి వెళ్దాం అనుకున్నాను. ఎందుకంటే 3 మంత్స్‌కి ఒకసారి నేను డీమార్ట్‌ని విజిట్ అవుతాను. సో, కావాల్సిన గ్రాసరీస్ అంతా తీసుకొని మిగిలిన ఐటెమ్స్ మెల్లిగా చూద్దాంలే అనుకుంటే గ్రాసరీ సెక్షన్‌లో అసలు నడవడానికి ప్లేస్ లేకుండా అయిపోయింది. సో, ఫస్ట్ ఇట్లా క్లాతింగ్ సెక్షన్‌కైతే వెళ్ళిపోయాను. ఇట్లా డోర్ మ్యాట్స్ చూసాను. ఇదొక డిఫరెంట్ ప్యాటర్న్‌గా అనిపిచ్చింది. నెక్స్ట్ ఇక్కడ హాఫ్ మూన్ ఉంది. ఇది కూడా 200 ప్రైస్‌లో బావున్నాయి. క్వాలిటీ చాలా బావుంది. మనకి ఎంట్రన్స్‌లో అయితే ఇది హాఫ్ మూన్ షేప్ బాగుంటుందని చెప్పేసి ఇదొకటైతే తీసేసుకున్నాము. ఈ డోర్ మ్యాట్‌లో నేను యాంటీ స్కిడ్డే ఎక్కువ తీసుకుంటాను. క్లాత్ అయితే ఈజీగా జారుతాం కదా! ఇలా యాంటీ స్కిడ్ అయితే పిల్లలు కూడా ఫాస్ట్‌గా దీని మీద జంప్ చేసినా కూడా జారకుండా ఉంటుంది. ఎప్పుడు గాని యాంటీ స్కిడ్ డోర్ మ్యాటే తీసుకోవడానికి మనం ట్రై చేయాలి. నెక్స్ట్ ఇక్కడ సెంట్ క్యాండిల్స్ ఉన్నాయి. అవి కూడా 99 రూపీస్ రేంజ్‌లో ఉన్నాయి. డీమార్ట్‌లో గ్లాస్ జార్స్ సెక్షన్ నాకు చాలా అనిపిస్తుంది. డిఫరెంట్ ఐటెమ్స్, యూనిక్ ఐటెమ్స్ ఉంటాయి. ఎప్పుడెళ్ళినా ఏదో ఒక గ్లాస్ ఐటెమ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. అంత టెంప్టింగ్ అనిపిస్తాయి ఆ గ్లాస్ జార్స్. ఈ టీ కప్ చూడండి ఎంత బావుందో. గుడ్ మార్నింగ్ అని చెప్పేసి రాసుంది దానిపైన. చాలా క్యూట్ అనిపిచ్చింది. కానీ రెగ్యులర్ యూజ్‌కి అది కొంచెం డెలికేట్‌గా ఉంటుంది. ఇది మాత్రం మనం రెగ్యులర్ బేసిస్ కింద మంచిగా యూజ్ చేసుకోవచ్చు. 29 రూపీస్‌కి ఒక పీస్ అలా ఉంటుంది. ఎప్పుడూ డీమార్ట్‌లో ఈ పీస్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది. నెక్స్ట్ ఈ పోర్టబుల్ ఫ్యాన్ జస్ట్ 200 రూపీస్‌కే ఉంది. అనిపిచ్చింది. నాకు కొన్ని మంచిగా అనిపించిన ఐటెమ్స్ నేను షూట్ చేస్తున్నాను. సో, నేను ఇందులో కొన్ని ఐటెమ్స్ మాత్రమే తీసుకున్నాను. అన్నీ షూట్ చేసినవన్నీ తీసుకోలేదు. నాకు నచ్చిన ఐటెమ్స్ నేను చూపిస్తే మీకు కూడా కొన్ని నచ్చుతాయి కదా! డీమార్ట్‌కెళ్ళినప్పుడు. ఈ ఐటెమ్ తీసుకోవాలని ఐడియా ఉంటుందని చెప్పేసి నేను షూట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. నేనెప్పుడు డీమార్ట్‌కెళ్ళినా నేను రేట్స్ అనేటివి కంపేర్ చేసుకొనే నేను తీసుకుంటాను. అందులో గ్లాస్ జార్ ఐటెమ్స్ అయితే నాకు చాలా నచ్చుతుంది. కంపేర్ టు ఫ్లిప్‌కార్ట్ అండ్ అమెజాన్. డీమార్ట్‌లోనే చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది. ఈవెన్ మీషోలో కూడా ఇంత తక్కువ ప్రైస్‌లో ఇంత బెస్ట్ క్వాలిటీ జార్స్ అయితే నాకు అనిపించవు. ఈ గ్లాస్ ఐటెమ్స్ ఎంత బాగున్నాయో చూడండి. ప్రతి ఒక్కటి ఒక్కొక్క యూనిక్ డిజైన్ అనిపిస్తుంది. ఈ బుజ్జి గ్లాస్ ఐటెమ్ చూడండి ఎంత క్యూట్‌గా ఉందో. దీంట్లో చిన్న స్పైసెస్ ఏమన్నా ఉంటే ఇందులో పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. లేదా మనము సాంబార్ పొడి, ఇడ్లీ పొడి లాంటివి ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదా! మునగాకు పొడి, కరివేపాకు పొడి అని చెప్పేసి అలాంటివి ఇందులో పెట్టుకుంటే రోజులుంటాయి. మంచిగా దాని షెల్ లైఫ్ బాగుంటుందని చెప్పేసి ఇలాంటివైతే తీసుకోవడానికి బావుంటుంది. నేనైతే నా కిచెన్‌లో ఉన్న ప్లాస్టిక్ అన్నీ తీసేసి ఇలాంటి గ్లాస్ జార్స్ అయినా లేకపోతే స్టీల్ ఐటెమ్స్ తోటైనా రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. వీలైనంత వరకు కొద్దిగా తీసుకొని కొంచెం చేంజ్ చేసుకుంటూ వద్దాం అనుకుంటున్నాను. ఒకేసారి కాకుండా మెల్లిగా చేంజ్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. మా కిచెన్‌లో హెడ్ లెవెల్ స్టోరేజ్ కోసం నేను కొన్ని గ్లాస్ ఐటెమ్స్ అయితే పర్చేస్ చేశాను. అవేమేమి తీసుకున్నానో నేను తర్వాత వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ ఈ క్యూట్ కంపాస్ బాక్స్ చాలా అనిపిచ్చింది. ఎవరైనా చిన్న పిల్లలుంటే వాళ్ళకి గిఫ్ట్ చేయడానికైతే బావుంటుంది. అందులో టేబుల్స్ గూడా ఉన్నాయి దాంట్లో. మీరు అబ్జర్వ్ చేస్తే అందులో టేబుల్స్ కూడా రాసున్నాయి. నెక్స్ట్ ఈ ఫ్లవర్ వాస్ 250 రూపీస్ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపిచ్చింది. కానీ క్యూట్‌గా ఉంది. నెక్స్ట్ ఈ బ్లెండర్ ఎప్పటినుంచో తీసుకోవాలని నా కోరిక.
చాలా బావుంటుంది జ్యూసెస్‌కి, చిన్న చిన్న పొడులకైతే ఈ స్ ఇది చాలా బావుంటుంది. 1350 రూపీస్‌లో ఉంది. ఎప్పుడైనా బిల్ తక్కువ అనిపిస్తే తీసుకుందామని అనుకుంటున్నాను. చూద్దాం. నెక్స్ట్ ఈ వాటర్ బాటిల్స్ కూడా చాలా బావుంటాయి. నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది. ఇప్పుడు అది యూజ్ చేయబట్టి 2-3 ఇయర్స్ అవుతుంది. చాలా బావుంది. క్వాలిటీ కూడా చాలా అనిపించింది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ వాటర్ బాటిల్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇది సోప్ పెట్టుకోవడానికి యూజ్ చేస్తారో దేనికో నాకైతే తెలీదు గానీ కొంచెం డిఫరెంట్ అనిపించింది. అందుకనే ఇట్లా చూపిస్తున్నాను. 12 రూపీస్‌కి ఒక పీస్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ సీలింగ్ క్లిప్స్ అనేటివి నేను ఎప్పటినుండో యూజ్ చేస్తున్నాను. చాలా యూజ్ అవుతాయి. మనం ఏదన్నా ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేయడానికైతే ఇవి ఎయిర్ టైట్‌గా యూజ్ అవుతాయి. నా దగ్గరనైతే ఉంది. ప్రతి ఒక్క కిచెన్‌లో ఉండాల్సిందే అలాంటి సీలింగ్ క్లిప్స్. జస్ట్ 60 రూపీసే. నెక్స్ట్ ఈ స్టోరేజ్ బాక్సెస్ ఇవి కూడా ఎయిర్ టైట్. ఇది ఇది కూడా నా దగ్గర ఉంది. క్వాలిటీ చాలా బావుంటుంది. 129 రూపీస్ టప్పర్‌వేర్‌లో కూడా ఇలాంటి క్వాలిటీ ఉండదు. అంత అనిపిస్తుంది. నెక్స్ట్ ఈ ప్లాస్టిక్ కుండీలు కూడా ఆన్‌లైన్ ప్రైస్ కంటే తక్కువ అనిపించింది. అందుకని చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది డ్రై ఫ్రూట్ కంటైనర్ అట. ఇది అన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కనే కాదు. చాలా బావుంటాయి. డీమార్ట్‌లో కంటైనర్స్ అనేటివి డిఫరెంట్ షేప్స్‌లో, డిఫరెంట్ మోడల్స్ చాలా బావుంటాయి. చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంది. ప్రతి ఒక్క ఐటెం తీసుకోవాలనిపిస్తుంది. కానీ మనం డబ్బులు వేస్ట్ చేసుకొని అన్నీ తీసుకోకూడదు. మనకి ఏది అనిపిస్తే అవే తీసుకోవాలి. బయట మార్కెట్‌లో కంటే మనకి డీమార్ట్‌లోనే దొరికే తక్కువ ప్రైస్‌లో ఉండే ఐటెం ఏంటి అంటే ఈ ట్రిపుల్ లేయర్ కడాయి. 749 రూపీస్‌కే జస్ట్ 2 లీటర్స్ కంటైనర్ దొరకడం అనేది చాలా మంచి విషయము. చాలా బావుంది. క్వాలిటీ కూడా చాలా అనిపించింది. ఎవరైనా ట్రిపుల్ లేయర్ కడాయి తీసుకోవాలనుకుంటే డీమార్ట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. 750 రూపీస్‌కే మంచిగా కడాయి దొరుకుతుంది. కావాలనుకుంటే తీసుకోండి. నెక్స్ట్ ఈ బ్యాగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. వీటి ప్రైస్ 700-1000 రేంజ్‌లో ఉంది. ఇది స్లింగ్ బ్యాగ్. క్వాలిటీ చాలా బాగుంది. చూడగానే తీసుకోవాలనిపించింది. అంత బాగుంది. దీని ప్రైస్ 900. 900 పెట్టొచ్చు. క్వాలిటీ చాలా బాగుంది. దీని జిప్స్ అయినా దీని క్లాత్ అయినా అంటే లెదర్ క్లాత్ యూజ్ చేస్తారు కదా! చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి యూజ్ చేస్తే మనం రఫ్ అండ్ టఫ్‌గా ఎలాగైనా బావుంటుంది. క్వాలిటీ మాత్రం అసలు చెప్పనక్కర్లేదు. అంత బావుంది. ఎవరైనా మంచిగా తక్కువ ప్రైస్‌లో బ్యాగ్స్ తీసుకోవాలనుకుంటే డీమార్ట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. ఇది చూడండి ఈ స్లింగ్ బ్యాగ్ బయట తీసుకుంటే 2000 అని చెప్తారు అలా. ఇక్కడ మాత్రం 800-1000 1000 లోపే ఉన్నాయి అన్నీ. నాకైతే హ్యాండ్ బ్యాగ్స్ చూస్తేనే ఏదో నాకు పిచ్చి పడుతుంది. హ్యాండ్ బ్యాగ్స్ అంటే అంత ఇష్టము. ఎందుకో తెలీదు. చిన్నప్పటి నుండి హ్యాండ్ బ్యాగ్స్ చాలా పిచ్చి ఉంటుంది. ఇప్పటికి నా కబోర్డ్‌లో ఒక 4, 5 బ్యాగ్స్ ఉన్నాయి. అయినా కొత్త బ్యాగ్ కోసం చూస్తూనే ఉంటాను. ఈ బ్యాగ్ కూడా చాలా బావుంది. స్లింగ్ బ్యాగ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. పార్టీ వేర్‌గా బావుంటుంది. డైలీ యూజ్‌గా కూడా కొన్ని బ్యాగ్స్ సెపరేట్‌గా పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్ చాలా బావుంది. ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళకైతే యూజ్ అవుతది. అలానే ఎవరైనా కిడ్స్ ఉన్న వాళ్ళకైతే అన్నీ పెట్టుకోవచ్చు. స్టోరేజ్ బావుంది. ఇది 600 రూపీస్ అలా పెట్టారు. నెక్స్ట్ క్లాతింగ్ సెక్షన్‌కొచ్చాను. ఇక్కడ కూడా చాలానే చూసాను కానీ అన్నీ రెగ్యులర్ అనిపిచ్చాయి. లాస్ట్ ఫైనల్‌గా ఒక నైట్ ప్యాంట్ తీసుకున్నాను. బావుంది అది. ఫైనల్‌గా నేను ఏమేమి తీసుకున్నానో అన్నీ చూపిస్తానన్నాను కదా! అప్పుడు నేను తీసుకున్న ప్యాంట్ కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఈ చెప్పలొచ్చేసి 300 బిలో రేంజ్‌లోనే ఉన్నాయి. బావున్నాయి. క్వాలిటీ కూడా బానే ఉంటదనిపిస్తుంది. ఇందులోనే బాటా చెప్పులు కూడా ఉన్నాయి. అవి సెపరేట్ సెక్షన్ పెట్టేసున్నారు. సో, బాటా చెప్పులు కావాలంటే చూసి తీసుకోండి. డీమార్ట్‌కెళ్ళి రిటర్న్ వస్తుంటే నాకు ముంజకాయలు కనిపించాయి. ఈ సీజన్‌లో ఇవే లాస్ట్ ముంజకాయలన్నట్టు. నాకు ఈ ముంజకాయలంటే అంటే చాలా ఇష్టం. ఏ సీజన్‌లో వచ్చినవి ఆ సీజన్‌లోనే తినాలంటారు కదా! సో, సీజన్ ఎండింగ్ వచ్చేసింది. సో, ముంజకాయలైతే కొనుక్కొచ్చినాను. ఒక 100 రూపీస్‌కి 12 అలా ఇచ్చున్నారు. చాలా లేతగా మంచిగా టెండర్‌గా ఉన్నాయి. ఫస్ట్ సాల్ట్ వాటర్‌లో మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత మంచిగా పీల్ చేసుకొని తిన్నాను. టేస్ట్ అయితే చాలా బావుంది. దీన్ని పీల్ చేయడం కూడా చాలా సింపుల్. ఈ తీసుకున్న ముంజకాయలన్నీ చాలా లేతగా, టెండర్‌గా ఉన్నాయి. ఈజీగా వచ్చేస్తుంది. పీల్ తీయకుండా గానీ తిన్నా బావుంటుంది టేస్ట్. అంత లేతగా ఉన్నాయి. పీల్ తీసుకొని తినాలనుకున్న వాళ్ళు నేను ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా! ఇలా స్పూన్‌తోటి తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. సో, ఇలా సింపుల్‌గా తీసుకొని తినేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ డీమార్ట్ నుండి తీసుకొచ్చిన ఐటెమ్స్ అన్నీ ఒక్క దగ్గర పెట్టేశాను. అన్నీ
వచ్చాయా, అన్ని ఐటెమ్స్ కరెక్ట్‌గా వచ్చాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటూ అన్నీ నీట్‌గా పెట్టేసుకున్నాను. ఇవన్నీ మా బాబు పడుకున్న తర్వాత నీట్‌గా ఎక్కడివక్కడ సర్దుకోవాలి. వాడి ముందర ఇన్ని ఐటెమ్స్ ముందట పెట్టుకొని ఉంటే వాడు అన్నీ చెల్లాచెదరు చేసేస్తాడు. నేను నైటీ ప్యాంట్ తీసుకున్నా అని చెప్పాను కదా! ఇందాక డార్క్ గ్రీన్ కలర్‌లో ఉన్నది అది తీసుకున్నాను. క్వాలిటీ చాలా అనిపించింది. ప్రైస్ 300 అలా పడింది. నేను ట్రయల్ చేసిందేమో బ్లాక్ కలర్, తీసుకుంది మాత్రం డార్క్ గ్రీన్ కలర్. అది కార్గో ప్యాంట్ లాగా వస్తుంది. 3 మంత్స్‌కి ఒకసారి డీమార్ట్‌కి వెళ్తాను కదా! సో, ఎక్కువ సామానే తీసుకొచ్చుకుంటాను. డీమార్ట్‌లో బయట కంపేర్ చేస్తే తక్కువ ప్రైస్ పడుతుందని చెప్పేసి అన్నీ ఏమేమి కావాల్సినయి అన్నీ లిస్ట్ రాసుకొని అక్కడికెళ్ళి తీసుకున్నాను. ఎంత లిస్ట్ రాసుకున్నా మనం లిస్ట్‌లో వాటికంటే ఎక్కువనే తీసుకుంటాము. మనం అనుకున్న వాటికంటే ఎక్కువనే తీసుకోవాలనిపిస్తుంది డీమార్ట్. ఎందుకో అందరికీ అలానే ఉంటుంది కదా! అలా ఎక్స్‌ట్రా ఐటెమ్స్ తీసుకున్న వాటిలో ఈ గ్లాస్ ఐటెమ్స్ మాకు హెడ్ లెవెల్ స్టోరేజ్‌లో పెట్టుకోవడానికని కొన్ని గ్లాస్ జార్స్ తీసుకున్నా అని చెప్పాను కదా! అవి ఇదే 6 గ్లాస్ జార్స్ తీసుకున్నాను. అవి అనిపించాయి. సేమ్ అవే మోడల్ నాకు విశాల్ మార్ట్‌లో, రిలయన్స్‌లో చాలా ఎక్కువ ప్రైస్ అనిపించింది. రిలయన్స్‌లో అయితే 2 పీసెస్ వచ్చేసి 250 అలా చెప్పుండే. ప్లస్ దాని లిడ్ కూడా ప్లాస్టిక్ లిడ్ వచ్చింది. ఇదైతే మంచిగా స్టీల్ లిడ్ వచ్చింది. 69 రూపీస్‌కి ఈచ్ జార్ పడింది. ఇందులో 250 గ్రామ్స్ ఈజీగా పడతాయి ఏవైనా. సో, ఇది హెడ్ లెవెల్ స్టోరేజ్‌కి సూట్ అవుతదని చెప్పేసి తీసుకున్నాను. ఇంకో విషయం ఏంటి అంటే, మనం ఇలాంటి గ్లాస్ ఐటెమ్స్ తీసుకున్నప్పుడు పక్కా చెక్ చేసుకొని లిడ్ పర్ఫెక్ట్‌గా దానికి సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకున్నాకే మనము తీసుకెళ్ళాలి. సపోజ్ ఏదైనా డ్యామేజ్ ఐటెమ్ ఉంటే మళ్ళీ ఇంటికొచ్చాక మళ్ళీ డీమార్ట్‌కెళ్ళి మళ్ళా అందులో కంప్లెయింట్ రైజ్ చేసి మళ్ళీ రీప్లేస్‌మెంట్ అంటే మళ్ళా ఎక్స్ట్రా పనవుతుంది. సో, అన్నీ చెక్ చేసుకున్నాకే మనం వెళ్ళాలి, ఇంటికెళ్ళాలి. సో, ఇవే కాకుండా ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ కూడా అక్కడ చెక్ చేసిస్తారు. అవన్నీ చెక్ చేసుకున్నాకే ఇంటికి వెళ్ళడం బెటర్. ఇదే కాకుండా మట్టితో చేసిన ఒక బౌల్ తీసుకున్నాను. దేవుని దగ్గర ప్రసాదం పెట్టడానికి బావుంటుందని చెప్పేసి అది ఒకటి తీసుకున్నాను. అది 60 రూపీస్ అలా పడింది. ఈ గ్లాస్ జార్స్ పెట్టుకోవడానికి ఒక కాటన్ బాక్స్ ఇవ్వమని అక్కడ స్టాఫ్‌ని అడిగితే ఒక కాటన్ బాక్స్‌లో మంచిగా పెట్టి ఇచ్చారు. నెక్స్ట్ క్లాతింగ్ వచ్చేసి మా బాబుకి ఒక టీ షర్ట్. నెక్స్ట్ నేను ఒక నైట్ ప్యాంట్ ఇందాక చెప్పాను కదా! కార్గో ప్యాంట్ తీసుకున్నాను. ఇది నైట్ వేర్‌గా బావుంటుంది. ఇంట్లో వేసుకోవడానికైనా బావుంటుంది. లేకపోతే బయట మనము మంచిగా టీ షర్ట్ వేసుకొని బయటికి వెళ్ళడానికైనా బావుంటుంది. దీని క్వాలిటీ చాలా బావుంది. సో, దీని ప్రైస్ వచ్చేసి 350 ఆర్ 400 అలా పడింది. సో, క్వాలిటీ అయితే చాలా బావుంది. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ కార్గో ప్యాంటే కదా! సో, అందుకే తీసుకున్నాను. నెక్స్ట్ 2 ప్యాంట్లు మా హస్బెండ్ తీసుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసి మా బాబు కోసం నేను ఈ మ్యాగ్నెటిక్ డీ బోర్డ్ అనేది తీసుకున్నాను. ఇది క్వాలిటీ బావుంది. పిల్లలకైతే సూట్ అవుతుంది. 3+ ఇయర్స్ పిల్లలకని రాసి పెట్టున్నారు. సో, ఇది బావుంది. క్వాలిటీ చాలా అనిపించింది. మేము డీమార్ట్‌లో ఉన్నప్పుడే దీని ప్రైస్ అనేది అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో చెక్ చేసాము. 450, 500 అలా పడింది. మనకు డీమార్ట్‌లోనే తక్కువ ప్రైస్ పడుతుంది. సో, అందుకే తీసుకున్నాము. కానీ కొంచెం డ్యామేజ్ అయ్యి ఉండే. చూడండి నేను చూపిస్తున్నాను. సో, ఇది నెక్స్ట్ డే మళ్ళీ రీప్లేస్‌మెంట్ చేసుకొని మంచిది చెక్ చేసుకొని తీసుకున్నాము. మనం కంప్లెయింట్ రైజ్ చేస్తే వాళ్ళు బిల్ చూసి మనకి రీప్లేస్ చేసిస్తారు. సో, నెక్స్ట్ వచ్చేసి బ్యాగ్ తీసుకున్నాను. ఇది ఏమైనా మన మేకప్ ఐటెమ్స్ ఇందులో పెట్టుకోవడానికి సూట్ అవుతుంది. ఇది ఎంతనో ప్రైస్ ఉండేది, నేను మర్చిపోయాను. కానీ మంచిగా యూజ్ అవుతది కదా! 150 అని ఉంది దీనిపైన రాసుంది. సో, ఇది కూడా అనిపించింది. సో, నేను ఎక్స్ట్రా ఐటెమ్స్ ఏమేమి తీసుకున్నా అంటే ఒక కార్గో ప్యాంట్, 2 మా హస్బెండ్‌కి ప్యాంట్స్ ప్లస్ ఈ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను. ఈ గ్లాస్ జార్స్ అయితే నేను ఎప్పటినుంచో తీసుకుందాం అనుకున్నాను. సో, ఫైనల్‌గా తీసేసుకున్నాను. వీటిని మంచిగా వాష్ చేసుకొని నీట్‌గా సర్దుకోవడమే. మన లైఫ్‌లో ఏదైనా కొన్ని ఐటెమ్స్ ఏవైనా నచ్చినవి ఉంటాయి. అవి బట్టలైనా లేకపోతే ఇలాంటి కిచెన్ ఐటెమ్స్ అయినా లేకపోతే డెకరేటివ్ ఐటెమ్స్ అయినా ఇలాంటివి కొన్ని నచ్చుతూ ఉంటాయి. సో, మనం అక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీసేసుకోవడమే చాలా బెటర్. అయ్యో! డబ్బులు ఎక్కువైతాయి అని చెప్పేసి మనం కొనకుండా మనము అక్కడే ఆగిపోతాము.
సో, దానివల్ల మనకి కొంచెం స్ట్రెస్ ఇంకెక్కువ అవుతుంది కానీ తక్కువ అవ్వదు. సో, ఇలా చిన్న చిన్న ఐటెమ్సే మనం పెద్దగా ఏమో ఇవి ఎక్స్‌పెన్సివ్ కాదు కదా! ఇలాంటి ఐటెమ్స్ తీసుకోవడం వల్ల మనకి మానసికంగా హ్యాపీనెస్ పొందుతాము. ఇలా మనకి నచ్చే ఐటెమ్స్ అంటే క్లాతింగ్ సెక్షన్ అయినా, ఇలా కిచెన్ ఐటెమ్స్ అయినా ఏవైనా నచ్చితే తీసేసుకోవాలి వెంటనే. అక్కడ అక్ అక్కడ కూడా ఆగిపోతే మనకి ఎక్కడ హ్యాపీనెస్ దొరుకుతది చెప్పండి? మనకి హ్యాపీనెస్ దొరికేదే ఫుడ్డు, క్లాతింగు ఇలాంటి మంచి మంచి ఐటెమ్స్. ఏదో బంగారం నగలేం మనం కొనుక్కోవట్లేదు కదా! సో, ఈసారి నేను డీమార్ట్‌కెళ్ళినప్పుడు ఈ గ్లాస్ ఐటెమ్స్ అయితే ఎక్కువ తీసుకున్నాననిపిచ్చింది. కానీ నాకు నచ్చిన ఐటెమ్స్ కాబట్టి నాకు కొంచెం అంత పెద్దగా అనిపిచ్చట్లేదు. వీటి ఈచ్ ప్రైస్ రూ. 70 అలా పడింది. ఆహ్, స 6 ఐటెమ్స్ కాబట్టి రూ. 420 వీటన్నిటికి పడింది. బయట కంపేర్ చేస్తే ఇంత మంచి గ్లాస్ ఐటెమ్స్ అనేటివి మనకి బయట ఎక్కువ కాస్ట్‌లో ఉండింది. సో, డీమార్ట్‌లోనే తక్కువుంది కాబట్టి తక్కువున్నప్పుడే మనం తీసేసుకోవడం బెటర్ కదా! సో, తీసేసుకున్నాను. మా హెడ్ లెవెల్ స్టోరేజ్‌లో ఇదైతే పర్ఫెక్ట్‌గా సూట్ అయింది. నేను దీనికంటే ముందు ఇంకో వేరే ప్లాస్టిక్ ఐటెమ్స్ తీసుకున్నాను కానీ, అస్సలు అనిపియలేదు. గ్లాస్ ఐటెమ్సే అనిపిచ్చింది. ఈ ప్లాస్టిక్ ఐటెమ్స్ అన్నీ మెల్లిమెల్లిగా తీసేద్దాం అనుకున్నా అని చెప్పాను కదా! సో, చిన్న చిన్నగా ఇలా స్టార్ట్ చేశాను. ఇంకొన్ని గ్లాస్ ఐటెమ్స్ ఉన్నాయి. రిటర్న్ గిఫ్ట్స్‌కొచ్చినయి ఉన్నాయి కదా! అవి అన్నీ ఈవెన్‌గా లేవన్నట్టు. సో, ఇవైతే మనము ఈవెన్‌గా, నీట్‌గా చూడ్డానికి లుక్ బాగా అనిపిస్తదని జెప్పేసి ఇవి తీసుకున్నాను. మీరు ఇందాక అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఇందాక తీసుకున్న గ్లాస్ లిడ్స్ నేను ఇలా వెట్ వైప్ తోటి క్లీన్ చేశాను. వాటిని రెగ్యులర్‌గా వాటర్‌తో క్లీన్ చేస్తే వాటికి రస్ట్ ఒస్తది. నేను ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ చేశాను. సో, అందుకనే నేను వెట్ వైప్స్‌తో క్లీన్ చేసి కొద్దిగా గాలికి ఆరబెట్టేసిన తర్వాత నేను వాటిని యూజ్ చేస్తాను. వాటర్ ఎక్కువ పడితే వాటిలో రస్ట్ ఒచ్చేస్తది. అది ప్లాస్టిక్ ప్లస్ ఆహ్, స్టీల్ మిక్స్ అయి ఉంటుంది కదా! ఆ లిడ్. సో, ఇలా వెట్ వైప్ అయితే బావుంటుంది. ఈ హెడ్ లెవెల్ స్టోరేజ్ క్లీన్ చేయడానికి కూడా నేను వెట్ వైప్సే యూజ్ చేస్తాను. మంచిగా నీట్‌గా క్లీన్ అవుతుంది. అందులో కొంచెం కెమికల్ ఉంటుంది కాబట్టి ఏమైనా జెర్మ్స్ ఉన్నా ఈజీగా క్లీన్ అయితది కదా! సో, క్రిములన్నీ మంచిగా పోతాయని చెప్పేసి ఇలా వెట్ వైప్స్ తోటి ఒక 3, 4 వెట్ వైప్స్ అయితే ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇలా వుడ్ వర్క్ చేయించుకున్న వాళ్ళకైతే ఇలా వెట్ వైప్స్ అయితే చాలా యూజ్ అవుతాయి. మనము ఎప్పుడు తడి బట్ట వేసి ఇలా తుడవకూడదు. వాటికి మళ్ళీ చెదలొచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ వెట్ వైప్స్ అయితే దాంట్లో ఒక కెమికల్ ఉంటుంది కాబట్టి ఈజీగా క్లీన్ అయిపోతుంది. తొందరగా ఆరిపోతుంది కూడా. ప్లస్ దుమ్మును కూడా మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో, మా ఇంట్లో రెగ్యులర్‌గా వెట్ వైప్స్ అనేటివి ఉంటాయి. సో, వాటితోటి మంచిగా నీట్‌గా క్లీన్ చేసుకుంటాను. వీక్లీ వన్స్ అని ఇలా హెడ్ లెవెల్ స్టోరేజ్ కింద నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకుంటే దుమ్ము ఈజీగా వచ్చేస్తుంది. ఒక 2 వెట్ వైప్స్ అయితే ఈజీగా షెల్ఫ్ మొత్తం క్లీన్ అయిపోతుంది. సో, మీరు కూడా వుడ్ వర్క్ చేయించుకొనుంటే వెట్ వైప్స్ యూజ్ చేయండి. చాలా బెటర్. కొంచెం వాటికి డబ్బులు మనం పెట్టామనుకునే కంటే అవి మంచిగా క్లీన్ చేస్తుంది. కొత్త దానిలాగా మెరుస్తుంది కూడా. సో, వెట్ వైప్స్ యూజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ టీ పౌడర్ 250 గ్రామ్స్‌ది తీసుకున్నాను. ఈ జార్‌లో పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయింది. సో, మనం పావు కేజీ ఏదైనా ఇందులో మంచిగా సూట్ అవుతుంది. హెడ్ లెవెల్ స్టోరేజ్‌కి అయితే సూట్ అవుతదని చెప్పేసి అనిపించింది. అందుకే నేను ఇందాక టీ పౌడర్ చూపిస్తున్నాను. అది ఓపెన్ చేసిన టీ పౌడర్ పర్ఫెక్ట్‌గా అందులో సెట్ అయిపోయింది. 250 గ్రామ్స్ అయితే మనము మంచిగా ఇందులో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో ఓట్స్ ఫిల్ చేసుకున్నాను. సో, మీ ఇంట్లో కూడా ప్లాస్టిక్ ఐటెమ్స్ ఏమన్నా ఉంటే అవి తీసేయడానికి ట్రై చేయండి. స్టీల్ ఆర్ ఇలా గ్లాస్ వాటితోటి రీప్లేస్ చేయండి. మనకి ప్లాస్టిక్ అన్ని విధాలుగా అసలు మంచిది కాదు. ఆహ్, ఎప్పటికప్పుడు మనము చేంజ్ చేసుకోవడం బెటర్. ప్లాస్టిక్ ఎంతవరకు అవాయిడ్ చేస్తే అంత మంచిది.
నేను ప్రీవియస్‌గా యూజ్ చేసిన సాల్ట్ బాక్స్ అయినా, లేపోతే కారం డబ్బైనా అవి వాటికి అతుక్కుపోయింది. అంటే కలర్ చేంజ్ అయిపోయింది ఆ ప్లాస్టిక్‌ది. చూడండి నేను కారప్పొడి వేస్తున్నాను. దీని కలర్ అనేది చేంజ్ అయిపోయింది. ఇదొక 2 ఇయర్స్ వరకి యూజ్ చేయాలి అంతే. అంతకు మించి మనం ఆ ప్లాస్టిక్ ఐటెమ్స్ యూజ్ చేయకూడదు. వాటిని పాడేయడమే బెటర్. సో, నేను ఇంకెక్కువ రోజులు యూజ్ చేశాను. సో, అది మన హెల్త్‌కి కూడా అంత మంచిది కాదు. సో, మనము ఎంత వీలైనంత వరకి మనము ప్లాస్టిక్‌ని అవాయిడ్ చేయడం చాలా బెటర్. కిచెన్ అంతా ఒకేసారి ప్లాస్టిక్‌ని తీసేయడం కంటే, ఇలా వీలైనంత వరకి మధ్య మధ్యలో 1 మంత్‌కొకసారైనా, 2 మంత్స్‌కొకసారైనా ఏవైనా ప్లాస్టిక్ ఐటెమ్స్ ఉంటే తీసేసి, ఇలా గ్లాస్ స్టీల్ వాటితోటి రీప్లేస్ చేసుకోవడం చాలా బెటర్. మొత్తం ఒకేసారి చేంజ్ చేయడం కూడా మనకి కష్టమే అవుతుంది. సో, ఇలా ఇన్‌స్టాల్‌మెంట్ వైస్‌గా చేంజ్ చేసుకుంటే మన కిచెన్ గూడా నీట్‌గా ఉంటుంది. అన్నీ ఈక్వల్ సైజెస్‌లో పెట్టాను కాబట్టి లుక్ అనిపిచ్చింది. ఇంకో విషయం ఏంటి అంటే కిచెన్‌లో చిన్న చిన్న మనీ ప్లాంట్స్ ఏమన్నా ఉంటే మనం పెట్టుకోవడం బెటర్. కొంచెం పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. మనకి స్ట్రెస్ తగ్గిస్తుంది అట. ఏమైనా మొక్కలు మనకి మన కిచెన్‌లో గానీ, మన ఇంట్లో ఉంటే మనకి స్ట్రెస్ రిలీఫ్‌గా యూజ్ అవుతాయట. ప్రీవియస్‌గా ఎలా ఉందో అండ్ నెక్స్ట్ ఎలా ఉందో నేను వీడియో ఇందులో పెట్టున్నాను. మీకు ఏ లుక్ నచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.